ఉగ్రదాడి ఘటనలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో స్థిరపడిన మధుసూదన్ 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూ కశ్మీర్ వెళ్లారు. నిన్న మధ్యాహ్నం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో చనిపోయారు మధుసూదన్. ఇవాళ అర్ధరాత్రి వరకు మధుసూదన్ మృతదేహం కావలికి చేరుకునే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. పెహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ సాయంత్రం ఆయన మృతదేహం కావలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో మధుసూదన్ సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడుతూ ఎప్పుడు అసలు పెహల్గాం వెళ్లారు, ఏంటి విషయాలను ఒకసారి మాట్లాడారు. ఎప్పుడు తెలిసింది అసలు మీకు ఉగ్రదాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారని మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? నిన్న ఈవినింగ్ 7 o'clock తెలిసింది. సండే ఈవినింగ్ వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు. ఫ్యామిలీతో పాటు ఒక 2 ఫ్యామిలీస్ వెళ్ళారండి. మాకే అంత ఎవరెవరు వెళ్ళారో ఐడియా లేదు. బట్ వాళ్ళతో పాటు 2 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. టూ పేర్స్ ఉంటాయి. మృతదేహం ఎన్ని గంటలకి కావాలొచ్చే అవకాశాలు ఉన్నాయి? మేబీ midnight అవ్వచ్చు సార్. ఎందుకంటే 3 o'clockకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుందంట. మాకు తెలిసిన సమాచారం ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు వెళ్ళాల్సి వచ్చేటట్లుంది. అందుకని చెన్నైకి 9:30 రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ బయలుదేరడం మాత్రం 3 o'clockకి బయలుదేరుతుంది శ్రీనగర్లో ఫ్లైట్. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? మధుసూదన్ ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అయ్యారని తెలుస్తుంది. ఇక్కడ ఎవరెవరు ఉంటారు కుటుంబ సభ్యులు? అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళది ఫ్రూట్ బిజినెస్ అనమాట. అరటికాయలు హోల్సేల్ షాప్ అది. మేము అందరం బెంగళూరులో ఉంటాం. వాళ్ళ 2 కూతుర్లు మధుసూదన్. నేను మధుసూదన్ వాళ్ళ బావని, చిన్న బావని. తరచుగా మధుసూదన్ కావలి వస్తుంటారా? ఎవ్రీ వీక్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ వయసు రీత్యా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవి వస్తుంటాయి కాబట్టి శనివారం ఆదివారం మాకు లాంగ్ వీకెండ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో వచ్చి వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇంతవరకు పేరెంట్స్ విషయం తెలియదు. విషయం పేరెంట్స్కి చెప్పలేదు. వాళ్ళకి హార్ట్ పేషెంట్ వాళ్ళ ఫాదరు. వాళ్ళ మదర్ కూడా కొంచెం హెల్త్ అంత స్టేబుల్గా ఉండరు అనమాట. అందుకని వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు మేము చెప్పలేదు. సో మొత్తంగా ఇవాళ midnightలో మధుసూదన్కు సంబంధించిన మృతదేహం కావలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎక్కడైతే పెహల్గాంలో ఉగ్రదాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంతో పాటు వాళ్ళ కొలీగ్స్ దాదాపు 3 ఫ్యామిలీలు పర్యటనకు వెళ్లారు. ఎక్కడైతే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్లారు. వెళ్లిన సందర్భంలో అయితే ఉగ్రవాదులు ఒక్కసారిగా మధుసూదన్ని కాల్చి చంపేశారు. ఈ సమాచారం కూడా నిన్న మధ్యాహ్నమే కుటుంబ సభ్యులకి తెలిసింది. అయితే ఇవాళ రాత్రి midnight 11 లేదా 12 గంటల సమయంలో మృతదేహం కావలికి వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోపక్క కుటుంబ సభ్యులు ఏదైతే మధుసూదన్ తల్లిదండ్రులకి హార్ట్ పేషెంట్స్ కావడంతో వారికి సమాచారం ఇంకా చెప్పకుండానే బంధువులు కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇవాళ రాత్రికి మృతదేహం కావలికి వచ్చిన తరువాత తెలిసే విషయాలు అవకాశం ఉందని తెలుస్తుంది. కెమెరామెన్ భద్రాతో వెంకట్, సాక్షి టీవీ, కావలి నుంచి.